మత నిరపేక్షం గాని ధర్మ నిరపేక్షకం కాదు. ఎప్పుడు కూడా ధర్మంతో కూడుకు ధర్మబద్ధమై ఉంది. ధర్మం లేకపోతే ఈ లోకంలో అసలు ఎవరు కూడా జీవించలేరు. అందుకరకే ఒక తండ్రి అన్నాడంట కొడుకుతో, నాయన ఇదేం ధర్మం రానిది, నేను చాకాన్ని పెంచాను, చిట్టు చివులో నాకు ఇంకది పెట్టించావంటే, నాన్న మన ధర్మ నిరపేక్ష దేశం కదా, అందుకని నా ధర్మాన్ని వదుకున్నానులే అన్నాడు వాడు. అదేనా? అందువరకే ఓల్డేజ్ హోమ్స్ కావాల్సి వస్తున్నాయి, ఇంకెంత వానప్రస్థాశ్రమాలు కావాల్సి వస్తున్నాయి. ఎక్కడెక్కడ మా ఆశ్రమానికి ఎంతమంది వస్తారు, ఏమండి మీది ఓల్డేజ్ అమ్మా, మా అమ్మ నాన్న ఉండే పెట్టుకుంటానని అడుగుతా ఉంటారు. కూడా లేకుండా వాడికి ఆ సంపాదన కావాల్సి వచ్చేసింది అంటే అక్కడ ఏం ధర్మాన్ని పాటిస్తూ ఏ ధర్మాన్ని ఆచరిస్తున్నట్టు. రేపు నీ గత ఏంటి? మళ్ళీ నీ కొడుకులు అంతే. ధర్మ నిరపేక్షం కాదు, మత నిరపేక్షం అయితే కావచ్చుగాక. అసలు ధర్మం అంటే అర్థమేమి? ఆర్యతే ధర్మం యతో అభ్యుదయ నిశ్చయ సాధిగమ సా ధర్మ అని అథాతో ధర్మ జిజ్ఞాస అని చెప్పి మీమాంసా సూత్రాల్లో ధర్మం యొక్క లక్షణాన్ని వ్యాఖ్యానం చేస్తూ, దేని ద్వారానైతే అభ్యుదము అంటే ఇహలోక పరలోకాలను సుఖాన్ని పొందుతావో, నిశ్రేయసము మోక్ష సుఖాన్ని పొందుతావో దాన్ని ధర్మము అన్నారు. ఇది కావాలా వద్దా అండి? ఈ లోక సుఖం కావాలా వద్దా? పరలోకాన్ని అంటే ఒప్పుకోకపోవచ్చు. సుఖంగా ఉండాలనుకుంటారా లేదా? సుఖంగా ఉండాలనుకుని దెబ్బ సంపాదిస్తున్నారా లేదా? ధర్మం అంటే అర్థం ఏంటిది అంటే ఇది ధర్మం. దేని ద్వారానైతే అభ్యుదయం అంటే మనం క్షేమాన్ని వగైరా వగైరా కోరి ఏ ఏ విషయాలనైతే మనం అనుసరిస్తూ ఉంటామో, కర్మ కార్యకలాపాలు చేస్తుంటామో, పరరూపమైన నిశ్రేయస్సు మోక్ష మార్గాన్ని కావాలని సాధన వగైరా చేస్తున్నామో అదంతా కూడా ధర్మం కిందకే వస్తుంది. అందుకరకే యదాతు తత్వజ్ఞానాతు మిథ్యా జ్ఞానమపైతి కాదు. ధర్మం అంటే ఒక మాట చెప్పారు మనుస్మృతి, ధృతి క్షమా దమోస్తేయం శౌచమింద్రియ నిగ్రహ ధీరి విద్యా సత్యమక్రోధో దశకం ధర్మ లక్షణం అన్నారు. ధర్మానికి లక్షణం ఏంటంటే 10 రకాలు, 10 కలిస్తే అది ధర్మము. ఆ 10తో కూడుకున్నవాడు ధర్మాత్ముడు అని మనం అంటాం. మొట్టమొదటిది ఏంటిది అంటే దానం. దానం అంటే మనం అవిర్దానము, ద్రవ్యదానము రెండు ఒకటి చెప్పుకున్నాం. అవిర్దానం చేత దేవతాలోకంలో ఉన్న వారిని మనం సంతోషపెట్టడం అని చెప్పుకున్నాం మొదటి రోజు రెండవ రోజు. ద్రవ్యదానం చేత ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషపెట్టడము, లేదా ఇంకా అభయదానం వగైరా వగైరా అవన్నీ కూడా దానం కిందికి వస్తుంది. అభయదానాలు కూడా పూర్వకాలం మనం వింటుండే వాళ్ళం. రాజులు ఎవరి వాళ్ళకి ఏమైనా ఆపద వస్తే రాజు దగ్గర పోతే అభయం ఇస్తుండేవాళ్ళు, అభయదానం. ఇలాంటిదంతా కూడా క్షమా, ఓర్పు ఉండాలా లేదా? ఓర్పు కూడా ఒక ధర్మం. ఓర్పు లేకపోతే ఏమవుతుందని చెప్పారు మొదటి వక్త అమ్మగారు చెప్పారు కదా, క్షమ ఓర్పు లేకపోతే నువ్వెంత పోట్లాట్లో మన సుఖము శాంతి అనేది దూరంగా అయిపోతుంది. దమహ ఇంద్రియ నిగ్రహము. దమం అంటే అర్థమేమి? ఇంద్రియ నిగ్రహం అనేది కావాలి. ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఏమవుతుంది అంటే ఏం కావాలో అదే అవుతా ఉంది. తాగుబోతులు వగైరా వగైరా తయారైపోయి తన జీవితాన్ని కోల్పోయి ఆఖరికి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మర్చిపోయి తిరిగినందువల్ల దుఃఖమయమే అవుతుంది. ఇందా అస్తేయం అంటే దొంగతనం. ఆ దొంగతనం కూడా ఏదైతే ఉందో శాస్త్ర నిషిద్ధం కాబట్టి అది ఒక లక్షణము. శౌచం అంటే బాహ్యాభ్యంతర శౌచము. బాహ్యం ఏదైతే ఉందో మృజ్జలాభ్యాం అన్నారు, స్నానం వగైరా వగైరా చేసినంత కలిగే శౌచము. ఆ తర్వాత ఆభ్యంతరం ఏదైతే ఉందో మానసిక శుద్ధి అంటే శుద్ధ భావన కలిగి శుద్ధ సంకల్పాలు కలిగి ఉండడము. తర్వాత ఇంద్రియ నిగ్రహం అన్నాడు. మొట్టమొదటి దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం అంటే అంతరింద్రియ నిగ్రహము లేదా మనో నిగ్రహం దాని కింది వస్తూ ఉంటుంది. సంస్కరింపబడిన విద్య అని ఒకరు చెప్పుకున్నామే. ఎవరితో సంస్కరింపబడాలా అంటే గురువు ద్వారా సంస్కరింపబడి. ఎవరైనా కావచ్చు, గురువు అంటే ఎక్కడో ఉంటాడు, గురుకులంలో వచ్చి అనకండి. గురువు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, నా కొడుకు కావచ్చు. వీళ్ళకంటే భిన్నమైన వాళ్ళు ఎవరైనా. కొడుకే గురువయ్యారు ఎవరికి? దేవహూతి. భార్య గురువైంది ఎవరికి? ధ్వజ మహారాజు వగైరా వగైరా ఇవంతమని. అందుకొరకు సంస్కరింపబడిన బుద్ధి కూడా కావాలి. ఆ సంస్కరింపబడిన బుద్ధి లేకపోతే ఏమవుతుంది? వాడు ఏం కావాలో అది అవుతూ ఉంటాడు. మరి సత్యము అక్రోధము అన్నాడు. సత్యము నిన్న చెప్పుకున్నాము. అక్రోధం అంటే కోపం లేకుండా ఉండేది. మరి ఇవన్నీ ఉండాలా ఉండకూడదా చెప్పండి. ధర్మం అంటే ఇన్ని కలిస్తే ధర్మం యొక్క లక్షణాలు. కాబట్టి
అన్ని లేకపోయినప్పటికీ ఏ ఒక్కటైనా కలిగి ఉంటే మిగతా అన్ని కూడా దాని వెంబడి వస్తూనే ఉంటాం. కొని ఉంటే రెండవది వస్తూనే ఉంటుంది. ఒకటి ఉండి సున్నాలు ఇక్కడి నుంచి ఎంత దూరం పెట్టుకున్న విలువ ఉంటుంది, కానీ ఒకటి లేని సున్నాలు ఎంత విలువ ఉంటుంది? ఏం విలువ ఉండదు. సున్నాలు లేకపోయినా ఒకటికి విలువ ఉంది, కానీ ఒకటి లేని సున్నాలకి ఏమాత్రం కూడా విలువ. అందుకొరకే ధర్మము ధర్మం అన్నప్పుడు ఏ ఒక్కటిని మనం ఆచరించగలిగినా, ఏ ఒక్కటిని మనం పట్టుకోగలిగినా అవన్నీ కూడా దీనిలో వస్తూనే ఉంటాం. అందువల్ల ధర్మము, అర్థము, కామము, మోక్షము ఇవి 4 జీవుడి ద్వారా సంపాదింపబడేవి, ఆచరింపబడేవి, అందుబాటులో ఉంచుకోబడేవి. మొట్టమొదటి ఏమనుకున్నామో ధర్మము. ధర్మము అంటే క్రియతే ఇది ధర్మ, ధారణాత్ ధర్మ, యతో అద్భుతైన నిశ్రేషాధిగమాస ధర్మ, ధర్మ దశకం, ధర్మలక్ష్యం, ఇవన్నీ రకాలుగా చెప్పినప్పటికీ ఒక పద్ధతిని అనుసరించేది ఏదైతే ఉందో అది ధర్మము అని చిన్న మాటల్లో మనం చెప్తాం. అదేం పద్ధతి? శాస్త్ర నియతిని అనుసరించి వెళ్ళేది ఏదైతే ఉందో అది ఒక రకమైన ధర్మం. రెండవది ఏంటిది? అర్థం. అర్థం అంటే ఏంటి చెప్పండి, మీకు అందరికీ తెలుసు. అంటే మీ అర్థం అంటే తెలియదా? డబ్బు. పరమార్థం అంటే అర్థం అంటే ధనం. పరమ ప్లస్ అర్థం పరమార్థం అయిందా లేదా? అప్పుడే డబ్బు అయిపోయింది. అర్థం అంటే ధనం కాదు, ప్రయోజనము. ఆ ప్రయోజనానికి ఉపయోగపడేది అన్నీ ఏవి ఉన్నాయో వాటిని మనము ఏమంటాం? పరమార్థము అనవచ్చు, ఇంకేదైనా అనవచ్చు. అర్థం అంటే ప్రయోజనం. ఆ ప్రయోజనం ఏంటిది? నీకు అనుకూలంగా ఉండేది. సుఖం అంటే అర్థం ఏమి? అనుకూల వేదనీయం సుఖము, ప్రతికూల వేదనీయం దుఃఖం అని తర్క సంగ్రహంలో ఒక మాట వస్తుంది. నీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో దాన్ని సుఖం అన్నావు, ఏదైతే ప్రతికూలంగా ఉంటావో దాన్ని దుఃఖం అన్నాము. అనుకూల ప్రతికూలాలను బట్టి సుఖ దుఃఖాలను వచ్చినాయి, కానీ సుఖం వేరుగా లేదు, దుఃఖం వేరుగా లేదు. ఇప్పుడు మీకు బాగా వేడిగా ఉంది, కాస్త చల్లగా ఏసీ పెట్టారనుకోండి, ఎట్లా ఉంటుంది? సుఖంగా ఉందా లేదా? అదే బాగా మంచు పడతా ఉంది, మాఘమాసం వచ్చేసింది, ఏసీ పెట్టారనుకోండి, అప్పుడు అబ్బాబే వేడిగా ఉంటే బాగుంటుంది. మరి సుఖం ఎక్కడి నుంచి వచ్చింది, దుఃఖం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇప్పుడు అనుకూలాన్ని బట్టి సుఖం వచ్చిందా లేదా? ప్రతికూలాన్ని బట్టి. ఇప్పుడైతే బాగా గట్టి వస్తువులు ఉంటే పండ్లు గట్టిగా ఉన్నాయి కాబట్టి బాగా నవ్వులేది కావాలా? అదే పండ్లన్నీ ఊడిపోయిన తర్వాత అది పెడితే దుఃఖం. అంతనా? వయసులో దాంపత్య జీవితం కాలం ముసలితనం వస్తే అదే వికారం వచ్చింది. ప్రతి ఒక్కటి విచారించి చూడండి. అనుకూల ప్రతికూలాలలోనే సుఖ దుఃఖం ఉంది, కానీ వస్తువులో సుఖము లేదు, దుఃఖము లేదు. నీకు అనుకూలమైతేనేమో సుఖం అనుకున్నావు, ప్రతికూలమైతేనేమో దుఃఖం అనుకున్నావు. ఆ అనుకూలానికి సంబంధించిన ప్రయోజనకారైన వస్తువేదో అది అర్థశబ్దం చేత చెప్పదు. కేవలం డబ్బు కాదు. బంగారం అర్థశబ్దంలో రాదా? డబ్బు అంటే కేవలం నోట్లేనా? ఇల్లు రాదా? వస్తు వాహనాదులు రావా? ధాన్యాలు ఏంటిది? ధాన్యము రాదా? భూములు రావా? గోవులు రావా? అన్నీ కూడా అష్టలక్ష్మి పరివాహ చలన్మీనావలోచన. అర్థమైందా? 8 రకాలైన లక్ష్మి. ఆ దాని ద్వారా మనకు వచ్చేది లక్ష్మి అంటే ధనం అనే ఉద్దేశించి అనుకున్నాం కదా. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, సంతాన లక్ష్మి వగైరా వగైరా ఇదంతా కూడా మన సంపాదన కిందకే వచ్చింది, ఐశ్వర్యం కిందకే. కేవలం డబ్బు అర్థార్థి అంటే ఈ అన్నిట్లో ఏదో ఒకటి కావచ్చు. అందువల్ల ఇది కూడా అవసరమే. అయితే ఎలా ఉండాలా ఇది? ఈ అర్థము అంటే న్యాయార్జితమై, న్యాయార్జిత విత్తం అన్నారే. అత్రాహారార్థం కర్మ కుర్యాద్ అనింద్యం. భోజనం చేసేదాని కొరకు అనిందితమైన శాస్త్ర సమ్మతమైన కర్మ చేయి అని ఒకసారి చెప్పుకున్నాం అనుకోండి. కాబట్టి దేని ద్వారా కూడా దూషింపబడకుండా శాస్త్రం ద్వారా కావచ్చు, వ్యక్తుల ద్వారా కావచ్చు, శాస్త్ర సమ్మతమైన కర్మ ద్వారా సంపాదింపబడేదంతా కూడా అర్థం కిందికే వచ్చింది. నోట్లు కావచ్చు, వస్తు వాహనాదులు కావచ్చు, సంతానం కావచ్చు, నీవు ఏదేది నీ ప్రయోజనం కొరకు నుంచి కొరకు వాడుకుంటున్నావు అదంతా కూడా దేని కింద వచ్చేస్తుంది అంటే అర్థం కిందకే వచ్చింది. ప్లస్ తర్వాత కామం. కామం అంటే కోరిక అని ఒక అర్థము, కామం అంటే శారీరక సంబంధం అని కూడా ఒక అర్థాన్ని ఇస్తుంది. అందుకే ధర్మా విరుద్ధో భూతేషు కామం. ధర్మానికి అవిరుద్ధమైన కామం ఏదైతే ఉందో అది భగవంతుడి స్వరూపం. దీని యొక్క వాస్తవిక స్వరూపాన్ని మనం 8వ అధ్యాయాలు చదువుకుంటాం. ఇక్కడ చెప్తే ఇంకా మళ్ళీ విశేషం అవుతుంది. ధర్మానికి అవిరుద్ధమైన కామం ఏంటో ఈశ్వరగీతలోని 8వ అధ్యాయం మనకు. తర్వాత ఏంటిది? మోక్షము. మోక్షం అంటే అర్థం ఏమి? విడుదల. మోక్షం అంటే
బంధింపబడి ఉన్నామా విడుదల అయ్యేదాని కొరకు ఎవరు కట్టేశారండి? మన మనస్సే ఒక పద్ధతిని అనుసరించినందువల్ల కట్టుబడింది. ప్రతి వస్తువు దగ్గర తానే తన భావం చేత బంధింపబడాడు కానీ ఏ వస్తువు కూడా మనం బంధించేది కాదు. బంధించేదట్టయితే ఇది కూడా మనల్ని అందుకొరకే బంధము అంటే కాల్పనికేమి కానీ వాస్తవికము కాదు. నీకు నీవు కల్పించుకున్నావు దేని ద్వారా? మోహం ద్వారా. అందుకని మోహక్షయమే ఎంత తేడా ఉంది? మోహము ఎన్ని అక్షరాలు తేడా ఉన్నాయండి? మధ్యలో ఒక అక్షరం తీసేస్తే హా తీసేసి క్ష పెడితే ఏమంది? మోక్షం. అవి 3 అక్షరాలే, ఇవి 3 అక్షరాలే. మోహము మోక్షము, ఒకటో విడుదలైంది, ఒకటో బంధమైంది. అయిందా? అందుకని మోహక్షయమే, వాసనాక్షయమే, సంస్కారక్షయమే మోక్షం. గాని వాస్తవికంగా జీవుని బంధించిన వాళ్ళు ఎవరు బంధించలేరు. మీరు ఇక్కడికి వస్తానంటే ఆకాంక్ష ఉందనుకోండి, ఇంటి దగ్గర వద్దన్న పరిగెత్తుకుని వస్తారా లేదా? ఒకవేళ మీలోనే సడలింపుని వద్దంటున్నారులే, మళ్ళీ ఏమవుతుందోలే అని ఒకవేళ మీ మనసు కాస్త మెత్తబడింది అనుకోండి, రాగలుగుతారా? అక్కడ వచ్చేదానికి రాకపోయేదానికి కారణం ఏంటిది? బయలుదేరే వరకే ఒక బంధువో వచ్చాడు, మీరు కూడా రండి అక్కడ ఉపన్యాసం తీసుకుని వస్తేనేమో మీరు మోక్షం అయిపోయింది, అయ్యి వచ్చాడు కదా పోతే అనుకుంటారని కూర్చుంటే బంధం. అవునా కాదా? నిజమేనా నేను చెప్పేది? కరెక్టేనా? తలకాయలు ఇవ్వడం లేదు కాబట్టి అబద్ధం అనే అర్థం. మోక్షం అనేది ఎవరు ఇవ్వడం లేదు, బంధం అనేది ఎవరు కట్టివేయడం లేదు. మన మానసిక ఆసక్తి ఏదైతే ఉందో అదే బంధము. అందుకొరకే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తేర్ నిర్విషయం స్మృతం అన్న. బంధమునకు మోక్షమునకు మనస్తే కారణయని కనుమా అని తోహరా దాన్ని వాడుతూ ఉంటాం. మన ఏవ మనుష్యానాం కారణం ఏదయ్యా అంటే సంకల్పాలతో కూడుకున్న మనస్సు ఏదైతే ఉందో, విషయాలతో కూడుకున్న మనస్సు ఏదైతే ఉందో అది బంధానికి కారణం. విషయాసక్తమైంది కాబట్టి, ఆ విషయ రహితమైంది కాబట్టి మోక్షానికి కారణం. అసలు విషయాసక్తి కాదు కావాల్సింది. అందుకొరకే వస్తువు కాదు బంధించేది, వస్తువులోని ఆసక్తి బంధి. ధర్మార్థ కామ మోక్షానాం ఈ 4 యొక్క పారం యాస్యంతి అనవై, 4 కూడా దాటుకొని దేని ద్వారానైతే వెళ్ళగలుగుతారో జీవుడు. ధర్మాన్ని దాటుకొని పోవాలి, అర్థాన్ని కూడా దాటుకొని పోవాలా, కామాన్ని దాటుకొని పోవాలా, మోక్షేచ్ఛను కూడా దాటుకొని పోవాలా. దేని ద్వారానైతే నువ్వు దాటుకోగలుగుతావో మునయస్తత్ ప్రవక్ష్యామి వతం ప్రాశుపతాభిధం. అదే నేను మీకు చెప్పబోతున్నాను పాశుపత వ్రతము అన్నారు. పాశుపతాస్త్రాన్ని అర్జునుడు తీసుకున్నారు, విన్నారే? అదే ఇప్పుడు రాముడు కూడా తీసుకుపోతున్నాడు. ఇంకా రాముడు రాలేదు మన ముందుకి. ఇప్పుడంతా భూమికలోనే ఉన్నాం మనం. భగవద్గీత ఎట్లాగైతే 11వ అధ్యాయం 2వ అధ్యాయం 11వ శ్లోకం వరకు ఎట్లా ఇది భూమికో, అట్లాగే ఇప్పుడు మనం ఎక్కడున్నామో? భూమిలో ఉన్నామా, భూమికలో ఉన్నామా? భూమిలో కూడా ఉన్నాం. భూమి అంటే అర్థమేమి? యోగ్యత. అందువల్ల ఆ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. కృత్వాత విరదాం దీక్షాం భూతిరుద్రాక్షధారిణః జపంతో వేద సారాఖ్యం శివనామ సహస్రకం. దానికి ఉపాయం చెప్తున్నాడు. విరజాం దీక్షాంతో కృత్వా, విరజా దీక్షను తీసుకొని ఎలా ఉండాలా? భూతి రుద్రాక్షధారిణః, విభూతిని ధరించిన వాడై, రుద్రాక్షను ధరించిన వాడై, వేద సారాఖ్యం శివనామ సహస్రకం జపంత, వేదాల యొక్క సారభూతమైంది శివసహస్రనామము, దాన్ని జపం చేస్తూ అన్నారు. శివసహస్రనామం ఎక్కడుంది? శివసహస్రనామం? మహాభారతం ఆనుశాసిక పర్వం. విష్ణు సహస్రనామం ఎక్కడుంది? మహాభారతంలో అయినా చివరిలో ఏం చెప్తారు? శ్రీమన్ మహాభారతే అసలు మీరు విష్ణు సహస్రనామం భక్తులేనా? కనిపించడంలా. అది ఆనుశాసిక పరమమే, ఇది ఆనుశాసిక పరమమే. దాన్ని రాసింది ఎవరు? వ్యాస భగవంతుడే. దీన్ని రాసింది వ్యాస భగవంతుడే. మరి శివసహస్రనామాన్ని ప్రక్షిప్తమంటామా యథార్థమంటామా? మరి శివుడు అనేవాడు లేడు, శివభక్తి అనేది లేదు అని వగైరా బోధ చేసే వాళ్లకు సమాధానం ఏంటి? మహాభారతంలో ఇది ప్రక్షిప్తమా అది ప్రక్షిప్తం? ఆ భక్తులు అంటారు అది ప్రక్షిప్తం అంటారు, ఈ భక్తులు అంటారు ఇది ప్రక్షిప్తం అంటారు. ఇప్పుడు పోటాలు జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఏకపక్షం ఏదైతే ఉందో విరోధానికి కారణమవుతాం. మనకేదో మార్కెట్ పోతాం, ఏది అవసరం ఉంటుందో అది తీసుకొని వస్తాం. కానీ మీ ఇంట్లో వాళ్ళు నువ్వు ఎంతైనా పొగుడుకో, కానీ పక్క వాడిని తిట్టావంటే ఏం జరుగుతుందో తెలుసా? అదే
నీ దేవుణ్ణి నీవు అంతన్నా పోడుకు ఎంతైనా పూజ చేయి, ఎంతైనా భక్తి చేయి, పక్క దేవుణ్ణి కాదు కూడా అని ఒకసారి అట్లా అయింది. ఎప్పుడు పోయిన పుష్కరాలు ఎప్పుడు ప్రారంభంలో పోయిన కృష్ణ పుష్కరాలు ఎప్పుడు అక్కడ ఏదో దీర్ఘ సప్తయాగం పెట్టాం, పండిత గోపదేవుని ఇచ్చారు. ఇక అమ్మవారిని ఇక ఇండ్లల్లో సౌతులు ఎట్లా తిట్టుకుంటారో అట్లా తిట్టాడు ఆయన. నాకు అప్పుడు నేను కార్యదర్శిగా ఉన్నాను సాధు పరిషత్కి. ఇక ఈ ముండెక్కడిది ఆ ముండెక్కడిది అని మొదలు పెట్టేసేసి ఎక్కడి నుంచి వచ్చింది అది ఇది అని. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలా, అవసరం ఉంటా నదిలో ఆయనే తాగుతాడు కదా అని దగ్గరికి. ఇక దీన్ని ఏమంటాం మనం? అజ్ఞానం. ఎంత సంపూర్ణమైన అజ్ఞానం. అందుకొరకే మనము మనల్ని మన ఇంట్లో వాళ్ళని ఎంతైనా స్తుతి చేసుకోవచ్చు, పోషించుకోవచ్చు, తిట్టుకోవచ్చు, కానీ పక్క వాళ్ళని తిరిగితే ఏమవుతుందో అట్లాగే ఈ మతద్వేషము, దైవద్వేషము, దైవ దూషణ ఏదైతే ఉందో దానికి కారణభూతం. ఇప్పుడు శివశాస్త్రనామాభ్యం శివశాస్త్రం మహాభారతంలోనే ఉంది, విష్ణు శాస్త్రం మహాభారతంలో ఉంది. ఏది ప్రక్షిప్తం అంటావు? మరి శివుడు లేనప్పుడు ఏది ప్రక్షిప్తం అంటాం చెప్పండి? దేన్ని ఆదరించాలి, దేన్ని ఆదరించకూడదు? రేపు రాముడు చేయబోయేది కూడా దీని ద్వారానే పాశుపతాస్త్రం తీసుకోబోతున్నాడు. 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో వచ్చేస్తుంది మనకు అదంతా కూడా. మరి ఇంత పెద్దవాళ్ళై ఉండి, ఆ పెద్దలు కూర్చునే వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళే పెద్ద గురువులై ఉండి కూడా ఇలాంటి విభేదాలను బోధిస్తుంది అంటే అన్ని పక్షులలో పైకి పోయి ఎగిరే పక్షి ఏంటి చెప్పండి ఒకసారి చూద్దాం. గద్ద అక్కడికి పోతుంది అన్ని. ఇక దానంతా కూడా ఏది ఎగరలేదు, కానీ అది ఏం చూస్తుంది? చచ్చిన పీనుగులు ఎక్కడ ఉన్నాయా, పాములు ఎక్కడ ఉందో చూస్తుంది. అంత పైకి పోయినా అది దాని యొక్క దృష్టి ఎక్కడుంది చెప్పండి? చెప్పండి. చచ్చిన పీనుగుల మీద, పాముల మీద, దాని మీద, దీని మీద. మరి పోయింది అక్కడికే. చూసేది ఎక్కడ? చిన్న చీమ కిందనే ఉంటుంది. అదేం చూస్తుంది? పంచదార ఎక్కడ ఉందో చూస్తాం. నువ్వు పంచదార డబ్బాకి ఇంకో డబ్బా అని బోర్డు పెట్టినా నీ బోర్డును చూడదు అది. దాని సంస్కారం వెంబడి పంచదారని పట్టుకొని పోతా ఉంటుంది. మరి పెద్దలై ఉండి కూడా గద్దల కంటే కూడా పీనుగల కంటే కూడా ఎక్కువ బోధలు చేస్తున్నారంటే పెద్దన వలన, గద్దెన వలన, మొద్దన వలన, ఎద్దన వలన. ఇదొక కుందవరపు కవుచోడి పడినాడే. ఇలా అసలే ఇప్పటికి పోటలా జరుగుతున్నాయి. దానిలో మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప, ఫలానా గొప్ప, ఫలానా గొప్ప అనుకుంటాం. అవునా? మరి శివశాస్త్రనామము అందులోనే ఉంది, విష్ణు సహస్రనామము అందులో ఉంది, భగవద్గీత అందులో ఉంది. అది రాసిన వాడు వ్యాసుడే, ఇది రాసిన వాడు వ్యాసుడే. మరి ఈ భావన లేకుండా మరి మార్గాలు, మతాలను పోషించుకొని చేస్తున్నారు అంటే ఇక గొడవంతా. అందుకొరకే మన దేశం బాగుపడి ఇప్పటి కాదు, శంకరాచార్య, రామానుచార్య నుంచి కూడా అలానే వస్తుంది. అంటే ఇది విచారణ ధోరణి హీనమైంది. అందుకొరకే ఏదన్నారు? ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన. రాముడు లేడు, కృష్ణుడు లేడు, లేదు, అంతకంటే అతీతమైన తత్వం ఒకటి ఉంది. అదే నామరూపంగా ఈ రూపంగా వచ్చింది అనుకోకూడదు తప్ప. ఇంకా తావది గర్జంతి శాస్త్రాన్ని జంబుకా విపనేయధ. అరణ్యంలో జంతువులు వగైర వగైర ఎంతవరకు అరుస్తాయి అంటే సింహం అరవనంత వరకే కదా. ఒక్క సింహం గర్జన చేసిందంటే ఇవన్నీ ఎక్కడ పోతాయి. అట్లాగే శాస్త్రాలని ఎంతవరకు అరుస్తాయి అంటే అద్వైత కేసరి అరవనంత వరకే. మిగతా అరిసిందంటే ఎక్కడ పోతే కొట్టుకుపోతాయి. అందువల్ల శివసహస్రనామం కూడా మహాభారతాంతగతమే కాబట్టి మరి పోట్లాటలన్నీ మామూలుగా జరుగుతూనే ఉంటాయి, అది వేరే సంగతి. తర్వాత కృత్వాతు విరజాం దీక్షాం భూతి రుద్రాక్షధారిణ. విరజా దీక్షను తీసుకున్నవాడి భూతి రుద్రాక్షధారిణ, శరీరం అంతా కూడా విభూతిని ధరించి రుద్రాక్షను ధరించిన వాడై. విరజా దీక్ష అంటే సన్యాస సమయం లోపల మాలాంటి వాళ్ళకు కూడా విరజాహోమం చేయిస్తుంటారు. అట్లాగే ఒక్కొక్క క్రియకు ఒక్కొక్క దీక్ష ఉంటుంది. దీనికి మాత్రము విరజా దీక్ష అని చెప్పబడింది. ఆ దీక్షను తీసుకున్నవాడి. దీక్ష అంటే అర్థమేమి? దీయతే క్షీయతే ఇది దీక్ష. ఇచ్చినందువల్ల సమస్త సంచితము నశించిపోతుంది కాబట్టి దాన్ని దీక్ష అంటారు. అందువల్ల గురువుగారు మనకు ఏ విషయాన్నైతే బోధిస్తాడో, ఉపదేశిస్తాడో ఆ ఉపదేశించేదాన్ని ఇవ్వడము అంటారు. అది ఇచ్చినందువల్ల క్షీయతే ఇది నశించిపోతుంది కాబట్టి దాన్ని దీక్ష అన్నారు. అందువల్ల విరజా దీక్షాం భూతి రుద్రాక్షధారిణ సన్. భూతిని ధరించిన వాడై సమస్త అంగాలయంతో రుద్రాక్షను కూడా ధరించిన వాడై జపంతో వేదసారాఖ్యం శివనామ సహస్రకం. వేదసారభూతమైన శివసహస్రనామాని జపంత, జపం చేస్తున్నవాడై. అంటే ఇక్కడ ఏ విధంగా అనుష్ఠానం చేయాలో ఆ విధానాన్ని బోధిస్తున్నాడు సూతుడు. జపం చేసేవాడు విభూతిని రుద్రాక్షను ధరించిన వాడే వేదసారభూతమైన శివసహస్రనామాన్ని జపిస్తున్నవాడే. ఈ నామాలు ఎన్నో ఉన్నాయి భగవంతునికి. సహస్రం కాకుండా 10,000 నామాలు కూడా ఒక గ్రంథంలో ఉన్నాయి.
కాకపోతే ఇక్కడ ముఖ్యంగా అతి సంక్షేపం చేసి శివ అష్టోత్తరం కూడా ఉంది. అందువల్ల ఆయా సాధకులను అనుసరించి సమయాన్ని అనుసరించి ఆ నామాలను మనం ఏ యొక్క భగవంతుని యొక్క నామాలను కూడా మనం చేస్తూ ఉంటాము. విష్ణు సహస్రం కావచ్చు, విష్ణు అష్టోత్తరం కావచ్చు, కృష్ణుడు, రాముడు, అమ్మవారు వగైరా వగరంతా కూడా. ఇక్కడ మాత్రము శివసహస్రనామాన్ని జపం చేస్తున్నవాడి ఉన్నట్టయితే ఏమవుతుంది? సంత్యజ్యతేన మర్త్యత్వం శైవ్యం తనుమవాప్సదా తత ప్రసన్నో భగవాన్ శంకరో లోకశంకర. మర్త్యత్వం సంత్యజ్య, మర్త్యత్వం అంటే మరణ ధర్మాన్ని వదిలిపెట్టిన వాడే. మరణం ఎవరికి ఉంటుంది? పుట్టిన వాడికి మరణం ఉంటుంది. అందువల్ల ఎప్పుడైతే శివసహస్రనామాన్ని భగవన్నామాన్ని మనం స్మరణ చేస్తామో అప్పుడు మర్త్యత్వం అంటే మర్త్యత్వం మరణ ధర్మం పోతుంది. మరణధర్మం పోవడం అంటే అర్థం ఏమి చేయడం? మన ప్రవాహ రూపమే పోతుంది. ఎప్పుడు పోతుంది? జ్ఞానం కలుగుతుంది. శివసహస్రనామం ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహం, భగవద్ అనుగ్రహం ద్వారా అజ్ఞానాశనం, ఆ విధంగా కూడా మర్త్యత్వం పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ పాశుపతాస్త్రాన్ని గురించి రాముడు చేయబోతాడు కాబట్టి ఆ సంగతి వేరు. అందువల్ల మర్త్యత్వం సంత్యజ్య, మరణధర్మాన్ని వదిలిపెట్టి శైవ్యం తనుమవాప్సదా, శివ సంబంధమైన మంగళస్వరూపమైన శరీరాన్ని పొందుతారు అన్నారు. ఎందుకు అంటే మనము ఏ భగవంతుణ్ణి భావనాపూర్వకంగా జపం చేస్తామో మన శరీరం కూడా ఆ విధంగానే తయారవుతుంది. అందుకరికి దేవోభూత్వ దేవం యజేతని ఒక నానుడు ఉంది. దేవతారూపమై దేవుణ్ణి మనం అర్చించాలని. ఇక్కడ శివసహస్రనామం శివ సంబంధం కాబట్టి శైవ్యం తనుమవాప్సదా, శివ సంబంధమైన శరీరాన్ని పొందుతావు అని. ఆ విధంగా పొందినందువల్ల ఏమో తతప్రసన్నో భగవాన్ శంకరో లోకశంకర. ఆ విధంగా నువ్వు జపం చేసినందువల్ల శరీరం పవిత్రమైనందువల్ల లోకశంకరుడైన లోకవశంకరుడైన లోకానుగ్రహకర్త అయిన శంకరుడు ప్రసన్నుడవుతాడు. ప్రసన్నుడైనందువల్ల లాభం ఏంటి అంటే ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే. ఇక్కడ కూడా పరమశివుడు ప్రసన్నమైనందువల్ల ఏం లభిస్తుంది? భవతాం దృశ్యతామేత్ర కైవల్యం ప్రదాస్యతి. భవతాం దృశ్యతామేత్ర, అసలు వాస్తవికంగా భగవంతునికి ఒక రూపము లేదు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ అని భగవద్గీత కూడా చెప్పింది. అవ్యక్త స్వరూపుడైన నన్ను వ్యక్త స్వరూపునిగా భావిస్తారు ఎవరయ్యా అంటే అబుద్ధయ, బుద్ధి లేని వాళ్ళు. ఏం బుద్ధి లేని వాళ్ళు? నా యొక్క వాస్తవిక స్వరూపము తెలియని బుద్ధి లేని వాళ్ళు నాకు ఒక రూపం ఉంది అని భావిస్తారు. కానీ ఇక్కడ భగవంతుడు భక్తుల యొక్క కోరికను అనుసరించి తన యొక్క స్వరూపం నుంచి కాస్త కిందికి దిగజారడం అంటే అర్థమేమో అవతరించదు. దిగజారు అంటే మనం దిగజారినట్టు ఆయన దిగజాడలే. ఎందుకంటే ఆయన ఉన్న స్థితి నుంచి కాస్త భక్తానుగ్రహ కొరకు ఈ లోకంలోకి దృశ్యతామేత్య, దృశ్యమైన వస్తువు దృశ్య రూపంగా ఇచ్చి ఏం చేస్తావు? కైవల్యం బా ప్రదాస్యతి, కైవల్యాన్ని ప్రదాస్యత అంటే కైవల్యానికి సంబంధించిన మోక్షాన్ని సంబంధించిందా అని మనకి ఇస్తాడు. ప్రదాస్యతి అన్నాడు అంటే ఏమాత్రం కూడా సందేహం లేకుండా. ఇది ఎవరికిచ్చారంట? ఆమె ఒకవేళ 38వ శ్లోకము. రామాయ దండకారణ్యే యత్ ప్రాదాత్ కుంభ సంభవ తత్సర్వం వ ప్రవక్ష్యామి శృణుధ్వం భక్తి యోగిన. పూర్వకాలం లోపల కుంభ సంభవుడు కుండలో పుట్టినవాడంట. ఎవరు? అగస్త్యుడు. ఎందుకంటే కుంభ సంభవుడు అనేది మరి ఆ కథలు వేరుగా ఉంటాయండి. ద్రోణుడోనము ధన్యులో పుట్టాడని, మరి శౌనక మహర్షి కుక్కకు పుట్టాడని, మరి మండుక మహర్షి ఇట్లాగా పేర్లు పుట్టినందువల్ల వచ్చినాయో అది పరంపరగా వచ్చినాయో ఎలా వచ్చినాయో సంభవం తెలియదు. కానీ మొత్తానికి అగస్త్యునికి మాత్రం కుంభ సంభవుడు అనే ఆ పేరు వచ్చింది. అందువల్ల యత్ ప్రాధాత్ కుంభ సంభవ దండకారణ్యే రామాయ అన్నారు. ఎక్కడ బోధించాడు కుంభ సంభవుడు? దండకారణ్యంలో, ఎక్కడో మహారాజ్యంలోనో లేదు అంతఃపురంలోనో ఇంకా మనకు అవసరమైన స్థలంలోనో అనుకూలమైన స్థలంలోనే కాదు దండకారణ్యంలో బోధించాడు. ఏ మహాగ్రంథము ఉద్బుద్ధమైనప్పటికీ భగవద్గీత ఎక్కడ ఉద్బుద్ధమైంది, ఎక్కడ అవతరించింది అంటే మహారణరంగములో. అది రణ్యం, రణేభవ రణ్యం, ఇది దండకారణ్యం. రణ్యంలో రణరంగంలో భగవద్గీత ఉత్పన్నమైంది. ఇదో రణ్యము అంటే ఆ దండకారణ్యం అంటే పూర్వకాలము దండకారణ్యం, కేకారణ్యం, నైమిషారణ్యం. ఇప్పుడు సూతుడు మహారాష్ట్రులంతా కూడా ఉన్నది ఎక్కడ? నైమిషారణ్యంలో. అందువల్ల ఇక్కడ దండకార్యములో అది ఉత్పన్నమైంది అంటే అది కూడా ఒకటి చెప్పుకోవాల్సిందే. అట్లాగే మహాభాగవతం ఎక్కడ చెప్పబడింది? నదీ తీరంలో. అది కూడా ఊళ్ళో కాదు, రాజ్యంలో కాదు.
అంతేకాకుండా గోపికా గీతం కూడా అది కూడా అరణ్యంలో, నదీ తీరంలో, యమునా తీరంలోనే. పురకాలములంతా కూడా జ్ఞాన ప్రబోధం అంతా కూడా ఏకాంతవాసంలో మరి అనుకూలమైన ప్రదేశంలో జరిగినాయే కానీ సామాన్యంగా మనకు మాదిరిగా ఉన్నట్టుగా ఉండి అక్కడ ఉద్భవించలేదు. అందువల్ల దండకారణ్యంలో కుంభసంభవ ప్రాదాత్ ఈ యొక్క బ్రిజాదీక్షను ఎక్కడిచ్చారు అంటే దండకారణ్యంలో. తత్సర్వం ప్రవక్ష్యామి శ్రద్ధం భక్తి యోగిన. ఏ విధంగా ఆ కుంభసంభవుడైన అగస్త్యుడు రాముడికి బోధించాడో అదంతా కూడా ప్రవక్ష్యామి, ఉన్నదన్నట్టుగా చెబుతున్నాను. ఎందుకంటే ఏమాత్రం కూడా దాచుకోరు. ఎందుకు దాచుకోవాలా? చెప్పినట్టు వినే వాళ్ళ దగ్గర ఏ విషయం కూడా దాచుకోలేరు కూడా. అందుకొరకే ఇక్కడ సూత్రుడు అంటున్నాడు భక్తి యోగిన, మీరంతా కూడా భక్తి యోగులు, పరమభక్తులు, దైవమందు భక్తి కలిగి ఉన్నవారు, నాయందు కూడా పరమభక్తిగా కలిగి ఉన్నారు. కాబట్టి ఇక భక్తి యోగులకు ఇవ్వకపోతే, భక్తి కలిగిన వాళ్ళకి ఇవ్వకపోతే, ప్రేమ కలిగిన వాళ్ళకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు? ఏ వస్తువు అయినప్పటికీ రాక్షసులకు ఇస్తారా, దుర్మార్గులకు ఇస్తారా, లేదు శాస్త్ర అది నిషిద్ధమైన వ్యవహారంలో పోయిన వాళ్ళకి ఇస్తారా? కాబట్టి భక్తి యోగన్నా అది యోగ్యతను అనుసరించి సాధన చతుష్ట సంపత్తి కలిగిన వాడైనా అని, ఎవరి సంపత్తి అయినా కానీ, గృహస్థులు మీ సంపత్తి అయినా, లేదు మాలాంటి వాళ్ళు మా సంపత్తి అయినా, భక్తి కలిగిన వాళ్లకు లేదు యోగ్యత కలిగిన వాళ్లకు, సాధన చతుష్ట సంపత్తి కలిగిన వాళ్ళకి ఇస్తారు. అందువల్ల ఇక్కడ సూదుడు కూడా తత్సర్వం వహ ప్రవక్ష్యామి, అదంతా కూడా రామునికి ఏ విధంగా ఏ బోధ చేయబడిందో, ఏ విధంగా పాశుపత్రం లభించిందో అదంతా కూడా మీకు నేను ప్రవక్ష్యామి, ఉన్నదన్నట్టు చెప్తున్నాను. కాబట్టి శృణుధ్వం, మీరు భక్తిలు ఉన్నారు కాబట్టి ఆ భక్తి ప్రపత్తులతోనే వినండి అని ఈ విధంగా సూతుడు మొదటి అధ్యాయము లోపల శివభక్తి ద్వారా కలిగే విషయం ఏంటో దానంతా కూడా నిరూపణ చేసేసి ముందుకు పోతున్నాడు. పరమాత్మనే నమః. అథ ద్వితీయోऽధ్యాయః వైరాగ్యోపదేశయోగః. ఋషయ ఊచో కిమర్థమాగతోऽగస్త్యో రామచంద్రస్య సన్నిధిం కథం వా వ్రజాదీక్షాం కారయామాస రాఘవం తతః కిమాప్తవాన్ రామః ఫలం తద్వక్తుమర్హసి. ఈ విధంగా సూతుడు చెప్పిన తర్వాత ఋషులకు సందేహం కలిగింది. సందేహం ఎప్పుడు కలుగుతుంది? శ్రవణం చేసిన దాన్ని మననం చేసినప్పుడు సందేహము కలుగుతూ ఉంటుంది. అందువల్ల వాళ్ళు కూడా చెప్పిందంతా కూడా శ్రద్ధతో, అందుకొరకే భక్తి యోగిన అని ఆ విశేషం చెప్పారు కదా, శ్రద్ధతో విన్నారు కాబట్టి సందేహం కలిగింది. సందేహం కలిగి అడుగుతున్నారు, కిమర్థమాగతో అగస్త్య, అగస్త్యుడు ఎందుకు వచ్చాడు రామచంద్రస్య సన్నిధిం, రామచంద్రుని యొక్క సమీపానికి అగస్త్యుడు ఎందుకు రావాల్సి వచ్చేసింది? ఎందుకంటే నిమిత్తం లేకుండా ఒక కార్యం జరిగేదానికి అవకాశం లేదు కాబట్టి అలాంటి నిమిత్తము అలాంటి సన్నివేశము అగస్త్యుడు రావాల్సినంత అవసరము ఎందుకు ఏర్పడింది? ఒక ప్రశ్న. కథం వా విరజాం దీక్షాం కారయామాస రాఘవం, ఏ విధంగా విరజాదీక్షను రామునికి ఇచ్చాడు? ఆ ఇచ్చినందువల్ల తదకిమాప్తవాన్ రామ, విరజాదీక్ష ఇచ్చినందువల్ల ఏమి పొందాడు? తత్ఫలం తద్వక్తుమర్హసి, దాని యొక్క ఆ విరజాదీక్షను ఇచ్చినందువల్ల రాముడు ఏ ఫలాన్ని పొందాడో ఆ ఫలాన్ని గురించి కూడా మాకు చెప్పవలసింది అని ఋషులు ఈ విధంగా మరి ఎందుకు వచ్చాడు, విరజాదీక్షను ఎందుకు ఇచ్చాడు, దానివల్ల ఫలమేమి పొందాడనే విషయం చేత సందేహం కలిగిన ఋషులందరూ కూడా ప్రశ్నించారు. ప్రశ్నించినందరూ దానికి సమాధానం చెప్పబోతున్నాడు. ఎందుకంటే ఆ విధానం అంతా కూడా మరి అడిగినప్పుడే విషయం తేలిపోతుంది. ఎందుకంటే చెప్పే వాళ్ళు ఉన్నప్పుడే మన సందేహాలను తీర్చుకోవాలని చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు మనకు దొరకరు. సామాన్యంగా దొరికినప్పుడు ఎప్పుడైతే వినియోగం చేసుకున్నందువల్ల నష్టం ఎవరికి? ఏదో అంటారే, కొలాయి వచ్చిన రాష్ట్రుడు గుడ్డివాడే, వాని మనసు గుడ్డిది. ధృతం రాష్ట్రం ఏనసా ధృతరాష్ట్ర, అంతా నాకేక అనుకునే వాళ్ళంతా కూడా ఎవరు? ధృతరాష్ట్రుడు. అందువల్ల కన్ను గుడ్డిదైతే కావచ్చు కాక మనసు గుడ్డిది కాకూడదు. మనసు గుడ్డిదైందా నువ్వు ఎన్ని జన్మలకు కూడా ఈ లోకంలో బాగు పడలేవు. అందుకని మనసు గుడ్డి ఎట్లా